ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా మత్స్యకారులకి చేప పిల్లల్ని అందిస్తున్నామన్నారు. వర్షానికి మత్స్యకారుల వలలు తెప్పలు కొట్టుకుపోయాయని వాటిని కూడా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన మత్స్యకారులకి ఇళ్లు కూడా ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, నీటిపారుదల చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొన్నారు. చెర్లలలో కుంటలలో కులవృత్తిని ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్ లో కూడా ఇంతకుముందు చేపలు వదులుకున్నాం. కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక 4-5 లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా మత్స్యకారు సోదరులు అడగటం జరిగింది. వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు. తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు, అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే ఆగస్టు నెలలో కని విని ఎరగని వరదలు వచ్చాయి, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఆ వరదల్లో నా మత్స్యకారులు వారు నిత్యము వాడే వలలు గాని తెప్పలు గాని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. చెర్లలలో కుంటలలో కులవృత్తిని ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్ లో కూడా ఇంతకుముందు చేపలు వదులుకున్నాం. కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక 4-5 లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా మత్స్యకారు సోదరులు అడగటం జరిగింది. వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు. తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు, అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే ఆగస్టు నెలలో కని విని ఎరగని వరదలు వచ్చాయి, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఆ వరదల్లో నా మత్స్యకారులు వారు నిత్యము వాడే వలలు గాని తెప్పలు గాని ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. చెర్లలలో కుంటలలో కులవృత్తిని ప్రోత్సహించాలని